దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో చెప్పాలి అని ఆశిస్తున్న మాట చూద్దాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణిప్పుము. విచారము వలన నా కన్ను క్షీణించుచూ ఉన్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచెట్టుతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచూ ఉన్నవి. ఏమంటే ఈ కీర్తన రాసిన దావీదు చెప్తున్న మాట. దావీదు ఎవరు అంటే ఒక అనామకుడు, లేకపోతే అడ్రస్ లేని వాడు కాదండి. దావీదు ఎవరు అంటే దేవుని హృదయానుసరుడు. అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి. అంటే దావీదు ఎవరు అంటే దావీదు దేవుని హృదయానుసారుడి, దేవుని హృదయానుసారుడు, దేవుని కుమారుడైన అయినప్పటికీ ఏమంటున్నాడంటే దుఃఖము, నా నిట్టూర్పు దావీదు జీవితంలో అలుముకున్నట్టుగా మనకు కనబడుతుంది. కారణం, ఈ కీర్తన రాసిన దావీదు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, దావీదు రాజుగా ఎలా ఎన్నుకోబడ్డాడు అంటే, ఆ రోజు ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే యెషయా దగ్గరికి వచ్చి యెషయాని అడుగుతాడు, నీ బిడ్డలందరూ ఒకసారి పిలువని చెప్పంటే అందరూ వచ్చేసారు. అయితే యెహోవా సెలవు ఇవ్వలేదు. ఇంకా నీకు ఎవరైనా బిడ్డలు ఉన్నారా అని అడిగినప్పుడు, కరసటివాడు ఒకడు ఉన్నాడు, అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడని చెప్పంటే, అయితే పిలిపించంటే ఎప్పుడైతే దావీదు సమూయేలు దగ్గరికి వచ్చాడో దేవుడు చెప్తున్నమాట, ఇదిగో ఇతనే నేను కోరుకున్న వాడు అని చెప్పనగానే సమూయేలు దావీదునికి పట్టాభిషేకం చేశాడు. తైలాభిషేకం చేసి అతను రాజుగా నియమించాడు. అటువంటి దావీదు ఇంట్లో ఎన్నికకు లేదా ఇంట్లో ఎన్నికైన వాడిగా కనిపించలేదు. మొత్తం యెషయా కుమారులో 7 వచ్చేసారు, కానీ దావీదు సమూయేలు అడిగితే కానీ దావీదుని పిలిపించలేని పరిస్థితి. దావీదుకి అక్కడ ఏంటంటే ఎన్నిక లేదు, గుర్తింపు లేదు కుటుంబంలో, కానీ దేవుడు గుర్తించాడు. అయితే అక్కడ సమూయేలుకి ఒక మాట చెప్తున్నాడు, అయితే మనుషులు పై రూపాలు చూస్తారు, అయితే నేను హృదయ అంతరంగాన్ని చూశాను, అయితే దావీదు నా హృదయానుసారుడు దేవుడే చెప్పి దేవుడు ఆ రోజు దావీదుని పట్టాభిషేకం చేసి రాజుగా నిర్ణయించాడు. రాజుగా నిర్ణయించిన తర్వాత, రాజ్యంలో స్థిరపడిన తర్వాత దావీదు చేసిన ఒక పాపాన్ని బట్టి దావీదుకి ఈ శ్రమ, ఈ బాధ, ఈ వేదన కలిగింది. కారణం ఏంటంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, గుర్తుపెట్టుకోండి, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అదే జరిగింది దావీదు జీవితంలో జరిగిన మిస్టేక్. ఏంటి అంటే, ఆ రోజు వసంతకాలం రాజులందరూ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో తన నగరం మీద చక్కర్లు కొడుతూ ఆ మిద్ది మీద నుంచి ఎక్కడైతే బట్టలు లేకుండా స్నానం చేస్తున్న స్త్రీని చూసి మోహించి పిలిపించుకుని వ్యభిచారం చేసిన తర్వాత దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. పాపం చేస్తావు, దేవుని దగ్గర ఒప్పుకుంటావు. నీ అలవాటు ఏంటంటే పాపం చేస్తావు, దేవుని దగ్గర ఒప్పుకుంటావు, పాపం చేస్తావు, మళ్ళీ పాపం చేస్తావు, మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకుంటావు. అలా కాదు. ఒకసారి నువ్వు పాపం చేస్తే దాన్ని నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్లి ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు పశ్చాత్తాప హృదయం పొంది దాన్ని మళ్ళీ చేయకూడదు. దావీదు ఆ రోజు పాపం చేసిన తర్వాత దాన్ని కప్పెట్టుకునే ప్రయత్నం చేశాడు. దాదాపుగా 9 నెలలు దావీదికి ఎడబాటు వచ్చేసింది. అంటే పాపం ఎప్పుడైతే ఒక మనిషిలో పాపం చొరబడుతుందో దేవునికి దూరం అయిపోయే పరిస్థితికి ఆ పాపం నీకు కలుగు చేస్తుంది. ఆ దావీదు పాపాన్ని ఒప్పుకోకుండా ఏం చేశాడంటే పాపాన్ని కప్పెట్టుకునే ప్రయత్నంలో తన భర్త అయిన యూరియాని కూడా చంపించేసి దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప హృదయంతో, దేవా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించను వేడుకోవాల్సిన బదులుగా ఇంకా పాపాన్ని కప్పెట్టి అది చెప్పి ఇది చెప్పి అటు చేసి ఇటు చేసి భర్త అయిన యూరియాని కూడా చంపించేసి అది ఎవరికీ తెలియదు, కప్పెట్టేసుకున్నాను కదా అని చెప్పి చలామణి అయిపోతున్న దావీదు జీవితంలోకి దేవుడు కలుగు చేసుకుని నాతాను ప్రవర్తన పంపించి, దావీదు నువ్వు పాపం చేసావని చెప్పగానే అప్పుడు పశ్చాత్తాపం దావీదులో కలిగింది. అప్పుడు ప్రభువును క్షమించని అప్పుడు ప్రార్థన చేసి అప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత దేవుడే చెప్తాడు, దావీదు బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. కానీ గమనించాలి, దావీదు చేసిన తప్పే పాపమే, కానీ దేవుడు దావీదుని శిక్షించకుండా వదలలేదు. శిక్ష అనేది దావీదుకి పడింది,
దావీదుతో నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పి దావీదు నోటి నుంచి వచ్చిన ఆ ప్రత్యుత్తరాన్ని బట్టి 4 గొర్రెలను 4 బిడ్డలు దావీదు కోల్పోయాడు. ఆ రోజు దావీదు మూల్యం చెల్లించుకున్నాడు. అప్పుడు దాకా దావీదు జీవితంలో బయట ఉన్న శత్రువులను జయించుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోతున్న సమయంలో ఎప్పుడైతే తన పాపం చేసి ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపాన్ని మూటగట్టుకున్నాడో అప్పటి నుంచి దావీదు జీవితంలో సమస్య ప్రారంభమైంది. ఎందుకని ఈ కీర్తనలో అంటాడు, ఏమంటున్నాడంటే, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, విచారము వల్ల నా కన్ను క్షీణించిపోతుందా. ఇదేంటండి, దావీదు ఏ పని మీద వెళ్ళినా దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి దగ్గర అడిగి ఆ పని మీదకి వెళ్ళి దాని విజయాలు పొందుకున్న దావీదుకు మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, దావీదు దేవుడి దగ్గర విచారణ చేయకుండా పాపం చేసినప్పుడు దేవుడికి గుర్తు రాలేదు, వెళ్ళిపోయాడు, పాపం చేశాడు. పైపెచ్చు దాన్ని దేవుడికి చెప్పే ప్రయత్నం చేయకుండా నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అయితే దేవుడు దావీదు చేసిన పాపాన్ని క్షమించాడు కానీ శిక్ష వేయకుండా మాత్రం వదలలేదు. ఒక గొర్రెకి 4 గొర్రెలు. సహోదరి నువ్వు విను, నువ్వు ఎవరివైనా సరే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎవరివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నిన్ను ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాడు. అన్నంత మాత్రాన నువ్వు పాపం చేసినా, నువ్వు తప్పు చేసినా ఆయన చూస్తూ సమర్థిస్తూ ఉంటాడని నువ్వు అనుకోవడం నీ వెరితనం. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు తప్పు చేస్తే చూస్తాడు, తగిన శిక్ష విధిస్తాడు. ఎందుకని నువ్వు నీ పాపాన్ని వదులుకోకూడదు? తాగుడా, వ్యభిచారమా, అబద్ధాలా, ఇవన్నిటిని వదిలేసి తమ్ముడు, ఎప్పుడైతే నువ్వు వాటిని వదిలేసి ప్రార్థన చేసి వాటి నుంచి విడుదల పొందుతావో నీకు నీ దేవునికి మధ్య సఖ్యత సమాధానం వస్తుంది. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు చెప్తున్న మాటలు ఆలకించి అభివృద్ధిలోకి నడవమని ఆయన సేవకునిగా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవరీ వన్. థ్యాంక్ యూ.